నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నా అందరు మంచిగా. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. దానికోసం రైస్ అయితే నానబెట్టి ఉడకబెడుతున్నా. పక్కన పన్నీర్ బాగా చేసిన చూసిన పన్నీర్ మా టోకి ఆడ వెయిట్ చేస్తుంది అనమాట పన్నీర్ కోసము. ఆల్రెడీ 2-3 పన్నీర్లు ఇచ్చిన తిన్నది, మళ్ళీ ఇంకా కావాలని అట్లా చూస్తుంది అనమాట మా టోకి పట్టి. ఫైనలీ అన్నీ రెడీ అయిపోయింది, అన్నం ఉడికిపోయింది, బిర్యానీ అయితే దమ్కేస్తున్నాను అనమాట. దీనికి క్లాత్కి ఏం కట్టను, తొందరగానే అయిపోతుంది, పన్నీరే కదా, తొందరగా అంత ఏం ప్రాసెసింగ్ ఉండదు, తొందరగా ఉడికిపోతుంది. దమ్కి వేసేసిన బిర్యానీ, దమ్కి కలిసి మూత పెట్టేసి కొంచెం బరువు పెట్టేసిన బిర్యానీ రెడీ అయిపోయింది. పన్నీర్ దమ్ బిర్యానీ ఇంత ఎమ్మి ఉంది కదా. పన్నీర్ కూడా చాలా టెంప్టింగ్ ఉంటుంది అనమాట. అందుకే మా టోకి ముందు పన్నీర్ ఇచ్చి పడేసింది. మా టోకి పుట్టాడు, ఫస్ట్ మా టోకికే ఆడతాను నేను. ఏదైనా ఫస్ట్ మా టోకే తినాలన్నమాట. తిన్నాక మేము తింటాం అనమాట. పన్నీర్ అయితే పెట్టేసుకున్నా, ఆకలి మస్తు అవుతుంది నిజంగా. పన్నీర్ దమ్ బిర్యానీ స్మెల్ అదిరిపోయింది అనమాట. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇలా అల్మెల్లిగడ్డ ఉల్లిగడ్డ ఏది వేయలేదు, లేకుంటే పైన ఉల్లిగడ్డ కనిపిస్తుంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అస్సలు వేయలేదు ఇలా. అవి లేకుండా ఎట్లయితుందో బిర్యానీ అనేది వీడియో అనమాట. కానీ అవి లేకుండా కూడా బిర్యానీ సూపర్ అయ్యింది అనమాట. అల్మెల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా కూడా చాలా టేస్ట్ అయింది. నార్మల్ దానికన్నా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకెందుకు ఏందో అంటే ఆకలి మీద ఉన్నందుకేమో టేస్ట్ అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అయ్యింది. ఉల్లిగడ్డ అండ్ అల్మెల్లిగడ్డ లేకుండా కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చని ఈరోజు అనుకున్నాను నేను. అనుకున్నట్లు చాలా సూపర్ అయింది బిర్యానీ మాత్రం, చాలా బాగైంది. ఎట్లయితుందో అనుకున్నాను కానీ చాలా సూపర్ అయింది. మీరు కూడా ఉల్లిగడ్డ అండ్ అల్మెల్లిగడ్డ లేకుండా ఒకసారి ట్రై చేయండి, బిర్యానీ చాలా సూపర్ అవుతుంది. నేనైతే ట్రై చేసిన సూపర్ వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి, బిర్యానీ బాగుంటుంది. ఉల్లిగడ్డ అండ్ అల్మెల్లిగడ్డ లేకుండా బిర్యానీ, అవి లేనిది అసలు బిర్యానీ మనం ఊహించుకోలేం కదా నిజంగా. అవి లేకుండా అది లేకుంటే బిర్యానీ నాన్ వెజ్ ఏది లేదు అని అనుకుంటాము, కానీ అవి లేకుండానే నేను ఏమంటారు పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేసిన అనమాట. ఎందుకు అవి లేకుండా చేయాలనిపించింది. ఇది ఒక ఏమంటారు ప్రయోగం అనుకోండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అయ్యింది. నాకైతే బాగా నచ్చింది, మా టోకి కూడా నచ్చింది అనమాట. మా టోకి కూడా ఇచ్చి పడేసింది అనమాట. ఆల్రెడీ అన్నం తినేసింది, నీళ్ళు తాగు అంటే తాగుతలేదు. అప్పటి నుంచి చెప్తున్నాను నేను, టోకి నీళ్ళు తాగు టోకి అంటే తాగుతూనే లేదు. ఇంకా అంటే నువ్వు తింటున్నావు కదా, ఇంకా నేనెందుకు నీళ్ళు తాగుతా అప్పుడే అని అంటుంది పుట్టిది. అట్లా చేస్తుంది మా టోకి. నీళ్ళు తాగుతా అంటే అస్సలు పోతూనే లేదు. నువ్వు ఇంకా పన్నీర్లీ నేను తిన్నాక నీళ్ళు తాగుతాను అంటే. మా పొట్టిటోగాడు చాలా బద్మాషాడు. పుట్టాడు నీళ్ళు తాగమంటే అస్సలు తాగలేదు, చూసినారు. ఇంకా పన్నీళ్ళు తింటా కానీ నీళ్ళైతే తాగను అని అన్నది పుట్టాడు. నాకేమో మా టోకి మాట్లాడేటవన్నీ నాకు అర్థమైపోతుంది అట్లా. మా టోకి పుట్టాడు కదా. కానీ ఉల్లిగడ్డ అల్మెల్లిగడ్డ లేకుండా మీరు ఒకసారి ట్రై చేయండి పన్నీర్ బిర్యానీ. పన్నీర్ దమ్ బిర్యానీ చాలా సూపర్ అయ్యింది. నాకు మా టోకికి చాలా నచ్చింది అనమాట మా పన్నీర్ దమ్ బిర్యానీ. మీకు కూడా నచ్చుతుంది. అవి లేకుండా ట్రై చేసి వండి చూడండి, ఎంత టేస్ట్ అయింది. పన్నీర్ కూడా ఇట్లా ఏమంటే స్మూత్గా మంచిగా ఉందన్నమాట. పన్నీర్ కూడా మంచిగా అయింది. బిర్యానీ లేచి దమ్కి పెట్టినా కదా, చాలా టేస్ట్ అయింది. పన్నీర్ కూడా చాలా సూపర్ అయింది. పన్నీరు హోటళ్ళల్లో తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకొని తిని చూడండి, చాలా మస్తు అవుతుంది. మొత్తానన్నా హోటళ్ళల్లో అన్ని పైసలు పెట్టి తినడే బదులు ఇంట్లోనే వండుకొని తినండి, చాలా సూపర్ ఉంటుంది. ఇంట్లోనే తింటే మంచిగా ఫుల్ పిచ్చిగా తినొచ్చు అనమాట. బయటకేం తెచ్చుకొని తింటే అది కడుపు నిండదు, ఒక ఊళ్ళకి కూడా సరిపోదు అనమాట. తిన్నట్లు కూడా ఉండదు, నాకైతే అస్సలు ఉండదు. అందుకే మంచిగా ఇంట్లోనే వండుకొని తింటే తృప్తిగా 2 times తినొచ్చు ఇంట్లోనే కదా. ఇలా దీనికి కాంబినేషన్ రైతా చేసిన అనమాట. రైతాలో కూడా ఏం వేయలేదు, కాదు సాల్ట్ కొంచెం చిటికేదో అది వేసిన అనమాట, ధనియా పౌడర్ వేసిన అంతే. వేసేసి చేసిన చాలా సూపర్ అయ్యింది. కడు కూడా వేసుకొని తింటే చాలా సూపర్ అయింది. పెరుగు చాలా తీయగా మంచిగా ఉందన్నమాట. తీయగా గడ్డి పెరుగు అంటారు కదా, అది గడ్డ పెరుగుతో చేసిన చాలా అయింది, మంచిగా అయింది. రైతా కొంచెం లూజ్ చేసిన, మరీ గట్టిగా ఏం చేయలేదు. రైతా గట్టిగా చేస్తే అట్లా ఏమంటారు
పెరుగు కదా ఇట్లా మింగుతుంటే గొంతులు అటుక వస్తుంది. నాకైతే అట్లనే అనిపిస్తుంది అబ్బా. అందుకే రాయితో కొంచెం లూజ్గా చేసుకుంటే ఈజీగా మింగనికుంటే తింటూ ఉంటే పోతూ ఉంది. పన్నీర్ దమ్ బిర్యానీ మాత్రం సూపర్ అయింది, నెక్స్ట్ లెవెల్, సూపర్ అయింది. నాకైతే చాలా నచ్చింది. మా టూకి కూడా చూసినారు ఎట్లా తింటుంది, ఎంజాయ్ చేస్తుంది మా టూకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మనం చూస్తున్నాం. ఒక చెట్టు మీద కోతలం కదా, ప్లీజ్.